ఎరిపోతుల సంజు. నేను చింతకుంట గ్రామస్తుని. కవంపల్లి మల్లయ్య తండ్రి పోచయ్య, గాంధీనగర్ నివాసి, చింతకుంట గ్రామస్తుడు. ఇతను ప్రభుత్వ భూములను 439 సర్వే నెంబర్లో రాజీవ్ నగర్ లొకాలిటీ ఒక ఎకరాన్ని కబ్జా చేసి తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేసి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నెంబర్ తీసుకొని దాన్ని అటు ల్యాండ్ను 1 ఎకరం ల్యాండ్ను అమ్మకం చేస్తుండు. ఆ తర్వాత ఆ 439 సర్వే నెంబర్లోనే ఇంకొక 2 ఎకరాలు గచ్చుకొనికుంట ప్రాంతంలో 2 ఎకరాలను కబ్జా చేసి బినామీ పేర్ల మీద ఇంటి నెంబరు తీసుకొని వాటిని కబ్జా చేసి అన్యక్రాంతం చేస్తున్నాడు. అతనిపైన ప్రభుత్వ పరంగా నేను చాలా ఫిర్యాదు చేసిన, కానీ ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసినాను. ఈరోజైనా స్పందించి అతనిపైన ఒక సీట్ ఓపెన్ చేసి దర్యాప్తు నిర్వహించడానికి కోసం అని చెప్పి ఒక సీట్ ఓపెన్ చేయాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నా. ఇతనిపైన కఠినంగా చర్య తీసుకోవాలా. ఇతను ఏం లేదు, ఎక్కడ భూమి కనబడ్డా ఆయన ఒక కన్నేస్తాడు. అతను ఒక మూట ఉంది, ఆ ఈయనను పట్టుకుంటే ఆ మూట మొత్తం బయట పడుతుంది. ఇలాగా చాలామందిని ఇబ్బంది చేస్తూ నానా అవస్థలు చేస్తుండు. కనుక ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి అతనిపైన చర్యలు తీసుకోవాలి. తర్వాత వెంటనే విచారణ కూడా జరిపించాలి. మరి ఒక సర్వే నెంబర్ గాంధీనగర్ లొకాలిటీ 206 సర్వే నెంబర్లో 2010లో ఒక మహిళకు కత్తి దేవమ్మ అని మల్లాపూర్ గ్రామస్తురాలకు రిజిస్ట్రేషన్ చేసిండు కవంపల్లి మల్లయ్యనే. ఎప్పుడు చేసి మే 2010లో చేసిండు. చేసినాక 3 రోజులకే అది ఆయన చేసుకున్నాక 3 రోజులకే ఆమెకు అమ్మినాక ఆమెకు ఎలాంటి స్థలం చూపించకుండా ఆమెను నానా అవస్థలు పెట్టుకుంటూ ఇప్పటి వరకు ఆమెకు అవస్థలు చేస్తూనే ఉన్నాడు. ఆ భూమిని మళ్ళీ బినామీ పేర్లతోటి అతను సర్వే నెంబర్ మార్చి ఇంకొకరికి అమ్మేసాడు. ఆ కొన్న వాళ్ళు ఒకరు డెక్క చందన ఇల్లు కట్టుకున్నది. ఆ తర్వాత బిల్ల కీర్తి అన్నట్టు ఆమెకు ఎలాంటి పర్మిషన్ లేదు. ఆమె కూడా ఇంటి నిర్మాణం చేపడితే నేను గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసిన, డిపిఓ గారికి ఫిర్యాదు చేసిన. డిపిఓ గారు ఎలాంటి స్పందన రాలేదు. ఎంపీఓ గారు ఒక లెటర్ పంపిండు, ఆ లెటరు కూడా ఎట్లాంటి విచారణ లేదు. నేను మళ్ళీ ఎంపీఓ గారిని సంప్రదిస్తే ఆయన ఏమంటాడు, లేదండి ఇదంతా ఈ పొలిటికల్ గేమ్ ఉంది, ఇదంతా అది అని ఆమెకు అన్యాయం జరుగుతుంది. కనుక వెంబడే ఈరోజు మేము ఆమె ద్వారా సిపి గారికి కూడా ఒక విజ్ఞప్తి ఇచ్చినాం. సిపి గారు వెంబడే ఆయన పైన ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసిర్రు. అదేవిధంగా ఆ స్పెషల్ టీంలో ఎంక్వైరీ చేయించి ఆమెకు న్యాయం జరగాల. మేము గతంలో ఆమె 2015 నుంచి ఇప్పటి వరకు విజ్ఞప్తులు ఇస్తూనే ఉంది, కానీ ఏ అధికారి స్పందించలే. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఆమె మీద ఈ కవంపల్లి మల్లయ్య, నేను వకీల్ను అనుకుంటా, సివిల్ దావాలు వేరే వాళ్ళతోటి సివిల్ దావాలు వేయిస్తుడు. అందులో గుమ్మడి రాజకుమార్ ఆయనతోటి ఈమె పేరు సివిల్ దావా వేయించిండు. ఆ గుమ్మడి రాజకుమార్కును ఈయన అమ్మిన దానికి సంబంధం లేదు. అందులో ఈ గుమ్మడి రాజకుమారు ఈ మన భూమాఫియా మూటలో ఈ కవంపల్లి మల్లయ్య ఒక 6 ఉన్నారు భూమాఫియా మూటలో. వీళ్ళందరినీ కవంపల్లి మల్లయ్యని అరెస్ట్ చేస్తే ఆ భూమాఫియా మూటలందరూ బయటకు వస్తారు. చింతకుంట గ్రామంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. మీడియా మిత్రులు దీన్ని కవర్ చేసి అతనిపైన చర్య తీసుకునడానికి పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులను ఈరోజు మీడియా ముందు కోరుకుంటున్నాను. ఇది నా చింతకుంట గ్రామస్తునిగా మీకు విన్నవిస్తున్నది.